హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం చివరి రోజు మేమైతే కొన్ని యాత్రలు అయితే చూసాము. ఆ యాత్రలు ఏం చూసాము ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు, తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే బ్యాగులు అయితే ఇంకా సర్దేస్తున్నాం అనమాట. వీళ్ళంతా మా ఇంటికాడ వాళ్ళు మొత్తము మా అమ్మ వాళ్ళ ఇంటికాడండి. మా ఇంటికాడ అంటే మేముండే ఒంగోలు అయితే కాదు, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు వీళ్ళంతా. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు పడేసినాక కొంచెం పరిచయాలు అయితే తగ్గినాయి అనమాట వీళ్ళందరితో. ఇప్పుడు మళ్ళీ అయితే పరిచయాలు అయితే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. చూడండి ఇంక ఇంట్లో నేనైతే చెప్పుడు చెప్తాను చూడండి, అన్నయ్య మా ప్రసాద్ అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళ ఇల్లు మా ఇల్లు రెండు జాయింట్ కూడా అండి, పక్క పక్కనే ఉంటాయి. అంటే చాలా ఇంకా సొంత అన్న చెల్లెళ్ళు కాకపోయినా అలాగే ఉంటాం అనమాట. ఇక్కడైతే ఇంక లగేజ్లన్నీ బయటికి తెచ్చిపెట్టి సర్దేస్తూ ఉన్నాము. ఇదిగో వాళ్ళ కొడుకు చెబుతూ ఉన్నాడు, బబ్బులు ఎక్కడ పెడతావమ్మా, లగేజీ పైన కట్టు అంటున్నావు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అయితే అన్న అయితే లగేజ్ పైన కడితే వర్షం వచ్చింది, వర్షానికి మొత్తం తడిచిపోతాయి, వద్దు లగేజ్ పైన ఇక్కడే లోపలే పెడతానని చెప్పేసి ఇంక లగేజ్ మొత్తం అయితే లోపలైతే పెట్టాడు. 1 బై 1 ఇంకా అందరిని అయితే ఎక్కిస్తున్నాడు అనమాట. వెహికల్ కూడా అన్నయ్యదేనండి, అన్నయ్యకి సొంత వెహికల్ అయితే ఉంది తుఫాను, అందులో అయితే ట్రావెలింగ్ చేసి అయితే వెళ్ళాము. ఇంతకు మేము ఏమేమి యాత్రలకు వెళ్ళాము ఏంటి అనేది మీతో చెప్పలేదు కదండి, చెప్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ చిన్న కుక్క పిల్లలు ఏంటంటే వీధి కుక్క అయితే డెలివరీ అయిందంట. ఇంకా కుక్క పాపం అన్నం సరిపోక, పిల్లలకి పాలు సరిపోక అరుస్తూ ఉండలేక అన్నయ్య వదిన రోజు అన్నం వండి వాటికి పాలు పోసి కలిపి పెడుతున్నారు. సో ఇక్కడైతే ఇదిగోండి అన్నయ్య వాళ్ళ కొడుకు సాయి అనమాట. వాడు ఏంట్రా సాయి అంత సీరియస్గా ఉన్నావు అంటే, సీరియస్ ఏం కాదక్క అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా అందరం అయితే 1 బై 1 ఎక్కుతున్నామండి. ఎక్కేసి ఇంకా బయలుదేరే ముందు అన్నయ్య అయితే ఇలా కారు ముందు నిమ్మకాయలు అయితే పెడతాడు. చాలా సెంటిమెంట్ అండి అన్నయ్యకి. ఏదన్నా ఊరు వెళ్ళొచ్చినా, ఏదన్నా యాత్రకి వెళ్ళొచ్చినా ఖచ్చితంగా అన్నయ్య అయితే నిమ్మకాయలు పెడతాడు. సో ఇక్కడైతే ఇంకా కారులో అయితే అందరం కూర్చున్నాం. ఉదయాన్నే అయితే చల్లటి చలిగాలు అయితే వచ్చినాయండి. అందుకని ఆ చల్లటి చలిగాలికి ఇంకా చలి పుడుతుందని నేనైతే జర్కిన్ అయితే వేశాను. మా హస్బెండ్ జర్కిన్ అనమాట. ఖచ్చితంగా జర్కిన్ దుప్పటి తీసుకెళ్ళావా అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని ఆయన గొడవ ఎందుకులే అని చెప్పేసి జర్కిన్ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి కార్లో అయితే ఎవరెవరు వెళ్తున్నాను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ వాయిస్ అయితే ఎందుకులే అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడానండి. మాట్లాడేసి మళ్ళీ అయితే వాయిస్ అయితే ఇస్తున్నా. మళ్ళీ అందరి గోల్ ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి వాయిస్ అయితే ఇస్తున్నాను. కార్ డ్రైవింగ్ అయితే అన్నయ్య అనమాట. అన్నయ్య పక్కన నేను వదిన ఇద్దరం కూర్చున్నాం. పెద్ద అక్క అయితే బ్యాక్ సైడ్ కూర్చుంది. వెనకైతే మా ఇంటికాడ అనమాట. తన పేరు ధనలక్ష్మి. తను కూడా బాగానే ఉంటుందండి, అందరితో కలిసి ఉంటుంది. సో తన పేరు ధనలక్ష్మి అని నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళ కూతురు అనమాట. ఆ పక్కనేమో వాళ్ళ ఇంటి పక్కన ఇంక వెనక సైడ్ వాళ్ళు అయితే కనిపించట్లేదు. సో వదిన అయితే నవ్వుతూ ఉంది. ఏం చెప్పానంటే ఇంకా నేను వాయిస్ ఇవ్వను వదిన, డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను అంటూ ఉంటే ఆ మాటకైతే నవ్వుతూ ఉంది. ఇదిగోండి ఇంకా రోడ్డు అయితే చూపిస్తున్నాను, పోలీస్ స్టేషన్ అవన్నీ చూపిస్తున్నా. ఇటు మాకు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి విగ్రహం పక్కనే పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. పోలీస్ స్టేషన్ పక్కనే ఇంకా షాపులు అవన్నీ ఉంటాయి. ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు, మరి లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇంకా మార్నింగ్ అయితే 10 o'clock అయింది. అందరం కలిసి టిఫిన్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక గుడి ఉంటే గుడి దగ్గర ఆగి టిఫిన్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ గుడి ఏంటంటే ఈ గుడి దగ్గర సండే గురువారం ఓపెన్ చేస్తారంట. ఇక్కడ ఇదిగో గుడి క్లోజ్ అయితే చేశారు. ఇక్కడైతే ప్రశ్నలు అయితే చెప్తారంట. ఏ ప్రశ్నలు ఏంటనేది అదే చేయి చూసి జ్యోతిష్యం అంటే మన భవిష్యత్తు గురించి అలా చెప్తూ ఉంటారంట. ఇంకా అక్కడైతే అందరం కలిసి టిఫిన్ చేసేసాము. మళ్ళీ 12 అవుతుందండి. ఇక్కడ 12 అవుతుంది కదా. టిఫిన్ చేసినాక మళ్ళీ ఇంకా లంచ్ టైం అవుతుంది. గుడి కాడికి వెళ్ళేలాకే టైం పడుతుంది అని చెప్పి ఇక్కడ ఒక స్నాక్స్ కొట్టు అయితే కనిపిస్తే ఇంక అందరైతే స్నాక్స్ తీసుకోవాలని చెప్పి బండి అయితే ఆపమన్నారు. ఇంక అన్నయ్య కూడా జిలేబీ తీసుకుంటానని చెప్పేసి ఇంకా బండి దిగి అయితే వెళ్ళాడు. ఇంక ఎవరికి నచ్చినవి వాళ్ళు అయితే స్నాక్స్ తీసుకున్నారండి. ఇదిగోండి కూర్చొని ఉన్నారు కదా తుఫాన్లు, అందరు చూడండి ఎవరికి నచ్చినవి వాళ్ళు అయితే ఒకరు దిగి స్నాక్స్ అయితే తీసుకున్నారు. భవానీ స్వామి కూడా దిగింది. అన్నయ్య మీకు మిర్రర్లో కనిపిస్తూ ఉన్నాడు కదా, అన్నయ్య కూడా దిగాడు అనమాట. సో ఇంకా ఇదిగోండి జిలేబీ అయితే చెప్పాను కదా, జిలేబీ అయితే తీసుకొచ్చాడు అన్నయ్య. ఇంక మేమందరం కూర్చొని జిలేబీ అయితే తింటున్నాము. లంచ్ టైం అయిందని. హెయిర్ చూడండి, ట్రావెలింగ్ చేస్తే ఇంక హెడ్ బాత్ చేసామంటే హెయిర్ అయితే బొచ్చాల పైకి లేస్తూ ఉంటుంది. నాకైతే
ఇంకా జిలేబీ అయితే చూపిస్తూ ఉన్నాను మీకు. ఒళ్ళో పెట్టుకొని ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో జిలేబీ తింటే మీకైతే జిలేబీ చూపిస్తున్నాను. జిలేబీ చాలా టేస్టీగా ఉందండి, మంచిగా ఉంది. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ అయితే బయలుదేరామన్నమాట. ఇది మీకు ట్రావెలింగ్లో కొంచెం పల్లెటూరులో తగులుతూ ఉంటాయి. ఇందుకు నేను ఎక్కడికి చెప్పలేదు కదా, బ్రహ్మంగారి మఠం వెళ్తున్నామండి. బ్రహ్మంగారి మఠం, సిద్ధేశ్వరం, భైరవకోన ఇంతవరకు అయితే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అయితే చాలా సాఫ్ట్గా జరిగిపోయిందండి మా జర్నీ అయితే. వర్షం అయితే లేదు, క్లైమేట్ చల్లగా ఉంది. సరేలే క్లైమేట్ చల్లగా ఉంది, వర్షం అయితే లేదు, మనం లక్కీ అని చెప్పేసి అనుకున్నాం. దారి పొద్దున వెళ్ళేటప్పుడైతే ఇంకా మా నోటమ్మడే శివనామస్మరణే అని చెప్పొచ్చండి. శివయ్య పాటలు, శివయ్య అని తలుచుకోవటం, ఆ శివనాథుని తలుచుకోవటము, పెద్ద పెద్దగా ఓ నమ శివాయ అని చెప్పేసి అరవటం ప్రతి ఊరు కాడ, అంటే ఎండింగ్ అనమాట, ఎండింగ్ కాడ మళ్ళీ ఎంట్రన్స్లో ఇలా మేమైతే శివనామస్మరణ అయితే జపించుకుంటూ ఆడుతూ పాడుతూ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. బ్రహ్మంగారి మఠం అయితే ఎంట్రీ అండి ఇది. చూడండి ఎంత పెద్ద బ్రహ్మంగారి స్వామి విగ్రహం ఉందో. మీ అందరికీ తెలుసు బ్రహ్మంగారి స్వామి చరిత్ర, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ సినిమా కూడా మనం చూసాము, ఎన్టీఆర్ గారిని అయితే ఇచ్చింది. సో ఆ ఊరైతే వెళ్తున్నానండి. ఎంట్రన్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బ్రహ్మంగారి మఠం అయితే వెళ్తున్నాం. అదొక విలేజ్ అండి. విలేజ్లోనే బ్రహ్మంగారు నివసించారనమాట. ఆ విలేజ్లోనే బ్రహ్మంగారు సమాధి అయ్యారు. నేను ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు వెళ్ళానండి, చిన్నపిల్లలు అన్నప్పుడు. ఇంకప్పటి నుంచి ఇంక వెళ్ళలేదు. ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. ఇంకా గుడి చుట్టూ తిరిగి ఫ్రంట్ సైడ్, ముందు నుంచి అయితే గుడికి అయితే వెళ్తున్నాం. చెప్పాను కదండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళాను. నాకు అంత పెద్ద ఐడియా లేదు. ఇంకా కారులో ఉన్న వాళ్ళంతా, వెహికల్లో ఉన్న వాళ్ళంతా 3 సార్లు అట్లా వెళ్ళారంట. నేనైతే ఇంకా ఊహ తెలిసినాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఇదే మొదటిసారి వెళ్ళటం. సో చాలా ఎగ్జైట్గా అయితే అనిపించింది అనమాట బ్రహ్మంగారి మఠం. ఎందుకు ఎగ్జైట్గా అనిపించిందంటే, ఆయన ఈ మనుషుల చుట్టే తిరిగాడు, అంటే ఈ గ్రామంలో మనుషుల చుట్టే తిరిగాడు, ఈ గ్రామంలోనే ఉండటము, ఈ గ్రామస్తులు ఇక్కడ జన్మించటం, నిజంగా ఒక్కొక్కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ బ్రహ్మంగారి మఠంలో జన్మించరు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. వీటి రోజులు భక్తులు అయితే చాలా తక్కువ ఉన్నారు, ఇంకా ఆరాధన అప్పుడైతే ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే పార్కింగ్ అండి, ఇంకా వెహికల్ పార్కింగ్కి 50 రూపాయలు అయితే వేశారు. ఇంకా అన్నయ్య అయితే వెహికల్ పార్కింగ్ అయితే 50 రూపాయలు కట్టాడు. మీకైతే చూపిద్దామని స్లిప్ అయితే అడుగుతున్నా వదిన్ని. సో ఈ స్లిప్ అయితే చూపిస్తామని చెప్పేసి అడుగుతూ ఉంటే వదినైతే స్లిప్ అయితే మడత పెట్టింది. ఏం లేదండి, స్లిప్లో 50 రూపాయలు అని చెప్పి వెహికల్ పార్కింగ్ అని చెప్పేసి రాసిస్తారు. ఇంక నేను మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా వీడియో తీయటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా ఇదిగోండి దేవుడి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇలా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళగానే గుడి అయితే వస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇదిగోండి గుడి ముందు ఇలా ఉంటుంది. గుడి ముందు అయితే ఇలా వెహికల్ పార్క్ చేసి అందరం ఇక్కడ దీపారాధన చేద్దామని చెప్పేసి దీపారాధనకు సంబంధించిన పూజా సామాగ్రిలు అన్నీ తీసుకుంటున్నాము, దిగుతున్నామండి. ఇదిగోండి ఇంకా దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫోన్ అయితే ఒక అమ్మాయికి ఇచ్చాను, ఇందాక చెప్పాను కదండి ధనలక్ష్మి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇచ్చాను, వాళ్ళ కూతురికి ఇచ్చాను. వాళ్ళ కూతురు అయితే వీడియో తీస్తుంది, సపోర్ట్ అయితే చేసిందండి బాగానే, మంచిగానే. సో ఇంకా అటు ఇటు అయితే చూడండి, ఇంక బ్రహ్మంగారి మఠంలో అటు ఇటు అయితే మనకి షాపింగ్ మాల్ అయితే ఉంటాయి. విడి రోజులకు కావటం వల్ల తక్కువ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఇంకా ఏదైనా బ్రహ్మంగారి ఆరాధన అలాంటప్పుడు అయితే ఇంకా షాపింగ్ మాల్ ఎక్కువ ఉంటాయి. మేము ఆల్రెడీ ఇంటికాడ నుంచి అన్నీ తీసుకెళ్ళామండి, టెంకాయ అన్నీ ముందే తీసుకెళ్ళాము. అక్కడ మళ్ళీ రేట్లు ఎక్కువగా ఉంటాయేమని చెప్పేసి ఇంటికాడే తీసుకెళ్ళాము. అదిగో అక్కడ ఒక ఆమె అయితే అడుగుతుంది, అమ్మ టెంకాయ అని అడుగుతూ ఉంది. లేదండి మేము ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చామని చెప్పి నేను అంటున్నాను. ఇంక ఇలా ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు. తిన అనంతమ్మ ఆంటీ అని మా ఇంటికాడే అనమాట. చూడండి మాతో ఒక పెద్ద ఆవిడ బామ్మగారు వచ్చారు. ఆ బామ్మగారు కూడా ఓపికగా మాతో అన్ని గుళ్ళు తిరిగారండి. ఎక్కడ కాళ్ళు నొప్పులు కానీ అలసట అని మాత్రం అనలేదు, చాలా ఓపికగా తిరిగారనమాట ఆ బామ్మగారు. ఇంకైతే అందరం అయితే గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంత ఫాస్ట్గా వెళ్ళటానికి కారణం ఏంటంటే దేవుడి దర్శనము 1 గంట దాకేనంట, తర్వాత గుడి అయితే క్లోజ్ చేస్తారంట. అందుకని చెప్పి ఇంకా అందరం ఫాస్ట్గా అయితే వెళ్ళి కాలు కడుక్కోవడానికి వెళ్తున్నాము. దీపాల తర్వాత ముట్టించుకుందాం, ముందు వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కార్తీక మాసంలో మనం ఏదైనా టెంపుల్ విజిట్ చేసేటప్పుడు దీపం అయితే పెట్టవచ్చు అనమాట, ఎప్పుడైనా పెట్టచ్చు, దానికి టైం అంటూ ఉండదు. సో మేమైతే ఇంకా అక్కడికి వచ్చేళ్ళకే 12:30 అయింది కాబట్టి
ఫస్ట్ దేవుని దర్శనం అంటే బ్రహ్మంగారి స్వామి దర్శనం అందుకున్న తర్వాత మేము దీపాలు అయితే వెలిగించాము. సో ఇదిగోండి అందరం అయితే ఒక్కొక్కరం కాళ్ళు అయితే కడుక్కున్నాం. మా అక్క అయితే ఇంకా కొబ్బరి చిప్ప పీస్ అయితే తీసుకుంటుంది, ఎందుకంటే లోపల టెంకాయ కొట్టాలి కదండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదండి. వీటి రోజులు వెళ్ళటం వల్ల మాకు కొంచెం హోప్ అయితే దొరికిందనమాట. ఇట్లా ఇక్కడ మొదట్లోనే ఫోన్ అయితే ఆపేస్తారు. మళ్ళీ అక్క ఏంటంటే కొంచెం వీడియో అయితే తీసాము. వీడియో అది కూడా లోపల ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా గుడి లోపలికైతే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. టికెట్ ఏం లేదండి. సో నార్మల్గా అయితే వెళ్ళిపోతున్నాం. భక్తులు చాలా తక్కువగా ఉన్నారు కదా, అందుకే నార్మల్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇదిగోండి గుడి బయట ఇలా ఉంటుంది. అందరం క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. మీకు క్యూ లైన్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే గుడి నడిచి లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని. పెద్ద టైం ఏం పట్టలేదండి. ఇదిగో లోపలికైతే వచ్చేసాం. ఇదే అనమాట గర్భగుడి. లోపలికి రాగానే ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఇలా దండం పెట్టుకొని అదే మనం ఎంట్రన్స్ గడపకి ఇలా దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళాం. ఇంకా అక్కడ ఒక ఆమె చెప్పింది వీడియో తీయకూడదని. అక్కడి నుంచి అయితే ఒక చిన్న క్లిప్ తీసింది. అదే దల్లశివ అన్నాను కదా, వాళ్ళ పాప అయితే చిన్న క్లిప్ తీసింది. అదైతే నా దగ్గరికి ఇంకా ఆ వీడియో అయితే రాలేదు. గుడి బయట మొత్తం ఇలా ఉంటుంది. వర్షం లేదని చెప్పాను కదండి, మబ్బులు పడుతున్నాయి, వర్షం లేదని చెప్పేసి. వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక వర్షం స్టార్ట్ అయింది. వర్షాల్లో దీపాలు ఎట్టాలు పెట్టాలి ఏంటి అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ మేము దీపాలు పెట్టాలనే కదా వచ్చింది. ఆ వర్షంలోనే దీపాలు అయితే పెట్టామండి. కొండెక్కకుండా వర్షం అయితే చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి. ఇంకా దీపాలు అయితే పెట్టాము. ఇక్కడి నుంచి ఇంకా మేము దీపాలు పెట్టి అన్నదానం జరుగుతుంటే అన్నదానం దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మళ్ళీ అన్నదానం అక్కడ టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ దీపాలు పెట్టి స్వామివారిని దర్శించుకొని ఇక్కడైతే అక్క ఒక ఫోటో దిగిందనమాట. ఇంకా ఫోటో తీసేసి ఇంకా వెళ్ళామన్నమాట అందరము. ఇక్కడ ఇదిగోండి అన్నదానం ఇక్కడ జరుగుతుంది. అన్నదానంలో ఒక డిస్కషన్ జరిగింది. నేను మా అన్నయ్య ఏం చెప్పేది కదండి, తను మా లైన్లోనే నా ముందు నిలబడ్డాడు. నా ముందు నిలబడటం వల్ల అక్కడ ఒక అంకుల్ అయితే కొంచెం కోపడ్డాడు. ఆ కోపానికి తగ్గట్టు మేము సమాధానం చెప్పాం. భక్తులకి కరెక్ట్గా రిసీవ్ అయితే లేదండి అన్నదానంలో. ఏంటో వాళ్ళ ఇంట్లో అన్నం పెడుతున్నట్టయితే ఫీల్ అయ్యారు. సో అక్కడ దాకా దర్శనం అయితే బాగా జరిగింది అంతా అనుకునేలాకే అలా డిసప్పాయింట్ అయ్యాం అక్కడ ఒక్కచోట. ఇదండి ఈ చిన్న వ్లాగు. ఇంకా దీని కంటిన్యూషన్ బ్రహ్మగారి మఠం వ్లాగ్ అయితే ఉంది. దాని తర్వాత వ్లాగు సిద్ధేశ్వరం వ్లాగు, ఎంత రిస్క్ చేసి సిద్ధేశ్వరం వెళ్ళామని నెక్స్ట్ వీడియోలో వేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ